హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ అయితే మన ఇండియన్ రైల్వే నుంచి అయితే టెక్నీషియన్ ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ అయితే షార్ట్ నోటిఫికేషన్ రావడం జరిగింది. అండ్ గైస్, ఈ నోటిఫికేషన్ అయితే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి వేకెన్సీ అయితే ఉంటాయి. మన తెలుగు రాష్ట్రంలోని సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ నుంచి అయితే అందరికీ మంచి అవకాశం వచ్చే విధంగా అయితే నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. షార్ట్ నోటిఫికేషన్ అయితే ఉంటుంది కాబట్టి ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే ఉండదు. కాకపోతే ప్రీవియస్గా వచ్చిన నోటిఫికేషన్ బట్టి ఇక్కడ మనం చెప్పవచ్చు. అని నోటిఫికేషన్లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి మిగతా కూడా క్లారిటీ అయితే చెప్తాను. అండ్ మన సికింద్రాబాద్లో ఎన్ని వేకెన్సీ ఉండే అవకాశం ఉంది అది కూడా క్లారిటీ అయితే చెప్తాను. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే అప్లికేషన్ అయితే ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఆ ప్రాసెస్ కూడా చెప్పడానికి ట్రై అయితే చేస్తాను. వీడియోస్ లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోకి అయితే జస్ట్ 50 లైక్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ 10 లైక్స్ అని చేసేయండి. అండ్ గైస్, ఇక్కడ ఒకటి చూస్తే ఒక నోట్ అయితే రిలీజ్ చేశారు. అయితే మీరు చూడొచ్చు, ద జనరల్ మేనేజర్ ఆల్ జోన్ రైల్వే యూనిట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీంట్లో అయితే ఒక లెటర్ అయితే మెన్షన్ అయితే చేశారు. అన్ని వేకెన్సీలకు అయితే ఇక్కడ టెక్నీషియన్లో అయితే 2 రకాల వేకెన్సీ అయితే ఉంటాయి. టెక్నీషియన్ గ్రేడ్ 1 వేకెన్సీ అని, అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 3 వేకెన్సీ అయితే ఉంటుంది. టెక్నీషియన్ గ్రేడ్ 1 వేకెన్సీకి అయితే డిప్లొమా వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 3కి అయితే ఐటీ వాళ్ళకి అయితే అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ ఐటీ వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకునే విధంగా వేకెన్సీ అయితే ఉంటాయి. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అని ఎంత రావచ్చు అని ఇక్కడ మీరు చూసుకుంటే 6,374 వేకెన్సీకి అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది. అని షార్ట్ నోటిఫికేషన్ అయితే ఆల్రెడీ మెన్షన్ అయితే చేయడం జరిగిందండి. అండ్ దీంట్లో అయితే మన సికింద్రాబాద్ జోన్కి అయితే మినిమం అయితే ఒక 400 నుంచి 500 వరకు అయితే వేకెన్సీలు వచ్చే విధంగా అయితే ఉన్నాయి. దీంట్లో అయితే ఒకటి మీరు చూడొచ్చు, టెక్నీషియన్ గ్రేడ్ 1లో అయితే మ్యాక్సిమం డిప్లొమా అదేవిధంగా రిలేటివ్ బ్యాచ్లు చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. టెక్నీషియన్ గ్రేడ్ 3కి అయితే ఐటీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది, లేదా ఎక్కడైనా మీరు అప్రెంటిస్‌షిప్ చేసినా కూడా ఎలిజిబుల్ అవుతారనమాట ఈ వేకెన్సీకి అయితే. సో గైస్, ఇది అయితే మంచి అవకాశం. అదేవిధంగా ఒకటి మీరు చూడండి, రైల్వేలో ఎక్కడైనా అప్రెంటిస్‌షిప్ చేస్తే టెక్నీషియన్లో కూడా కొన్ని ఆపర్చునిటీ అయితే ఇస్తున్నారు. ఎలా అంటే మీరు టెక్నీషియన్ అనేది సెలెక్ట్ అయిన తర్వాత మీకైతే ట్రైనింగ్ అయితే ఉంటుంది. డైరెక్ట్ అయితే మీకు జాబ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. వేరే వాళ్ళకైతే ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఆ ప్రాసెస్ కూడా నడుస్తుంది. అండ్ ఇక్కడైతే కొన్ని వేకెన్సీ వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. ఏ జోన్లో ఏ వర్క్షాప్లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయో అవి అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. ఇవి ఒకసారి మీరైతే చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ నోట్ అయితే మన టెలిగ్రామ్ గ్రూప్లో అదేవిధంగా వాట్సాప్ గ్రూప్లో కూడా మెన్షన్ అయితే చేస్తాను. అక్కడ నుంచి అయితే చూసేయండి ఫ్రెండ్స్. అండ్ గైస్, ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో అయితే రాబోతుంది. ఇక్కడ మీరు చూసుకుంటే 2025 నోటిఫికేషన్ 2 అనే ఇక్కడ మీరు క్లారిటీ మెన్షన్ అయితే చేయొచ్చు. దీని షార్ట్ నోటిఫికేషన్ అనేది గమనించండి ఫ్రెండ్స్. త్రూ ఆన్లైన్ ఓన్లీ ఉంటుంది. మీకైతే ఇక్కడ ఆన్లైన్ డేట్ కూడా మెన్షన్ అయితే చేశారు. జూన్ 28 నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ అయితే జూలై 28 వరకు అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా మాత్రమే ఉంటుంది కాబట్టి అందరికీ మంచి అవకాశం. ఒకసారి మీరు ట్రై అనేది చేయొచ్చు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అప్లికేషన్ స్టార్ట్ అయిన వెంటనే మీరు ఎలా అప్లై చేయాలో ప్రాసెస్ కూడా చేస్తాను. అండ్ వేకెన్సీ వివరాల్లో చూసుకుంటే చాలా తక్కువ వేకెన్సీ అయితే ఉంటాయి. దీనిలో టెక్నీషియన్ గ్రేడ్ 1లో అని చూసుకుంటే 180 వేకెన్సీ మాత్రమే ఉన్నాయి. టెక్నీషియన్ గ్రేడ్ 3కి అయితే 6,000 వేకెన్సీ మాత్రమే ఉన్నాయండి. ప్రతి ఇయర్ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి తక్కువ వేకెన్సీ అయితే వాళ్ళు తీయడం అయితే జరుగుతుంది. బేసిక్ లెవెల్ అనేది చూసుకుంటే ఇక్కడ మీకు టెక్నీషియన్ గ్రేడ్ 1కి అయితే 29,200 అయితే ఉంటుంది. అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 3కి అయితే 19,900 అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు డీటెయిల్స్ కావచ్చు, క్వాలిఫికేషన్ అయితే మాక్సిమం అయితే టెక్నీషియన్ గ్రేడ్ 1కి అయితే డిప్లొమా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. గ్రేడ్ 3కి అయితే ఐటీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఏజ్ లిమిటేషన్కి వస్తే టెక్నీషియన్ గ్రేడ్ 1కి అయితే 18 నుంచి 33 సంవత్సరాల వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. గ్రేడ్ 3కి అయితే 18 నుంచి 30 సంవత్సరాల వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అండి. మరిన్ని ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ నోటిఫికేషన్ ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వివరించడానికి అయితే ట్రై చేస్తాను. అప్పుడైతే మీరు చూసేయచ్చు. థ్యాంక్ యూ.